నువ్వే కదా ఇక్కడికి బయలుదేరిందే నన్నావు. వచ్చిందా అని మళ్ళీ అడుగుతావు. వచ్చిందని చెప్తుంటే నీకు డౌట్ ఏంటి? వచ్చింది జానకి. మధ్యలో కార్ బ్రేక్ డౌన్ అయింది, అందుకే లేట్ అయింది అని చెప్పింది. ఇంతకీ ఎందుకొచ్చింది? ఎందుకంటే అప్పుడు పెళ్లి ఫంక్షన్ చేసింది కదా, పేమెంట్ పెండింగ్ ఉందని అడగడానికి వచ్చింది. అది కాదు మేడం. ఏది కాదు? మాట్లాడింది నాతో. నాకు తెలుసా నీకు తెలుసా? అత్తయ్యకి చెప్తే మళ్ళీ తిడుతుందని డబ్బులు అవసరం అంటే నేనే కొంచెం డబ్బులిచ్చి పంపించాను. మరి మా మేడం ఏమైంది? ఇంటికి గానీ ఆఫీస్కి గానీ రాలేదు. ఏమో నాకేం తెలుసు. కనిపించట్లేదని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వు, వెతికి పెడతారు. మీ మేడం అన్నా ఆవిడ చేసే పనులన్నా మా అత్తయ్యకి అస్సలు నచ్చదు. ఇక్కడ ఇవన్నీ డిస్కషన్స్ వద్దు, పద ముందు రా. రా మేడం. అదేంటి మేడం, మా మేడం విషయం చెప్పడానికి వస్తే మీరు డబ్బులు అది ఇది అని ఏదైతే చెప్తున్నారు? ఏం చెప్పడానికి వచ్చింది? వైదేహినే దశరథ రామయ్య మేనకోడలనా? ఇది చెప్పడానికి వచ్చే మీ మేడం ఎక్కడుందో తెలియకుండా పోయింది. నువ్వు అదే విషయం ఇక్కడ మాట్లాడావనుకో, నిన్ను వెతుక్కుంటూ మీ వాళ్ళు వస్తారు. మూసుకొని పోవే. ఆగు. నువ్వేదో చెప్పాలనుకుంటున్నావు కదా, ఏంటది? మ్యాగీ అక్క నన్నెందుకు కలవడానికి వచ్చింది? చెప్పాను కదా జానకి, డబ్బుల కోసం అడుగుతుంది తనని. నువ్వు చెప్పు, ఎందుకోసం? చెప్పు, ఏం చెప్పాలనుకుంది? చెప్పు. ఏం లేదు మేడం, ఆ రోజు విషయం ఏంటని అడిగితే మీకెందుకు, నేను జానకితో మాట్లాడతాను అని బయలుదేరింది మేడం. చెప్పాను కదా జానకి, ఏం లేదని. నువ్వు వెళ్ళమ్మా. సమయానికి వచ్చాను కాబట్టి సరిపోయింది, లేదంటే మ్యాగీని బంధించిన ఉపయోగం లేకుండా పోయేది. ఏంటి అలా చూస్తున్నావు? ఉన్నది ఉన్నట్టు చెప్పాను. ఆవిడ గురించి అబద్ధం చెప్తే నాకేం రాదు.
జానకి పాలు తీసుకెళ్ళి ఇస్తాడని. జానకి పాల నువ్వు కలిపిస్తున్నావా? ఏంటి అంత ప్రేమ పుట్టుకొచ్చింది జానకి మీద? మరీ ఇంత సడన్ గా? అంటే అది బావ కోసం నిప్పుల గుండం తొక్కింది కదక్కా, పైగా చచ్చి బ్రతికింది. అయితే శత్రువు చావాలని కోరుకోవాలి గాని సేవలు చేయకూడదు, చీప్ అయిపోతాం. పాలేంటి ఆ రంగులో ఉన్నాయి? ఓ, పసుపు కలిపావా? కొంచెం జలుబు చేసింది, నేను తాగుతానిటివు. నీకు ఇంకా టైం ఉంది. ఏంటి? అదే అదే అక్క, ఇంకా నీకు పడుకోవడానికి టైం ఉంది కదా, తర్వాత నీకు కల్పిస్తానులే. బామ్మ జానకి ఇవ్వమంది, ఇవ్వకపోతే మళ్ళీ అదొక గొడవ. నేను ఇచ్చేసి వస్తానక్క. ఎవరు చెప్పినా జానకి పాలు తీసుకెళ్ళిచ్చేంత గొప్ప క్యారెక్టర్ కాదే దీంది. ఎందుకు తీసుకెళ్తుందబ్బా? మేడం 3 రోజుల నుంచి కనిపించట్లేదు మేడం. పేమెంట్ పెండింగ్ ఉందని అడగడానికి వచ్చింది. అది కాదు మేడం. ఏది కాదు? చెప్పాను కదా జానకి ఏం లేదని. నువ్వు వెళ్ళమ్మా. తనేదో చెప్పడానికొస్తే స్రవంతి ఎందుకు అంత హడావిడిగా పంపించేసింది? అయినా మ్యాగీ అక్క నాతో ఏం చెప్పాలనుకుంది? అదేంటో స్రవంతికి తెలుసా? అందుకే చెప్పనీయకుండా పంపించేసిందా? అసలు 3 రోజుల నుంచి మ్యాగీ అక్క కనిపించకపోవటానికి స్రవంతికి ఏదైనా సంబంధం ఉందా? జానకి, పాలు బామ్మ ఇచ్చి రమ్మంది. ఏంటి అలా చూస్తున్నావు? నేను నీకోసం పాలు తెచ్చానేంటానా? బామ్మ చెప్పిందనే కాదు, నువ్వు బావ కోసం అంత చేసావు కదా, నీకోసం ఏ మాత్రం చేయకపోతే ఎలా? తీసుకో. పర్వాలేదు, తీసుకో జానకి. తాగు. తాగుతాను. తాగు. తాగవే. నీ చావు ఈరోజు నా చేతుల్లో రాసిపెట్టుంది, అందుకే గుళ్ళో బతికిపోయావు. జానకి, నిన్ను నన్ను వదిలేసి
ఏంటి ఏంటి వదిలేసేది ఆ? చూపి వదులు. ఎక్కడికి ఎక్కడికి వెళ్తావే కూర్చో వదులు. జానకి నీకు దండం పెడతాను. నన్ను వదిలేసి. ఎక్కడికి వెళ్తావు కూర్చో కాసేపు సరదాగా మాట్లాడుకుందాం కిందకెళ్ళేం చేస్తావు కడుపు నిండా పాలు తాగావు మనసు నిండా మాట్లాడుకుందాం ఏయ్ నీకు దండం పెడతాను. నన్ను వదిలేసి. ఎలా ఉన్నాయి పాలు బాగున్నాయా వదిలే. నా కళ్ళు తిరుగుతున్నాయి. ఇలా అయిపోతున్నావేంటి స్రవంతి తాగింది పాలే కదా నన్ను వదిలే. ఓ విషం కలిపావా పాలల్లో విషం కలిపి ప్రేమతో తెచ్చిస్తే ఏ అనుమానం లేకుండా తాగేస్తాననుకున్నావా ఆ పాలు తెచ్చింది నిలువెల్లా విషమున్న తాచుపామని తెలిసి ఎలా తాగేస్తాననుకున్నావే ఏంటి ఏంటి అలా చూస్తున్నావు పోలీసుల ముందు నన్ను చంపాలని చూసింది నువ్వు కాదని చెప్పగాని నీ మీద ఏ అనుమానం లేదనుకొని డిసైడ్ అయిపోయావా నీ చావు నా చేతుల్లో రాసి పెట్టాలని అప్పుడు వదిలేశానే చెప్పు వదులు. నన్ను వదిలే. ఏయ్, ఎక్కడికి వెళ్తావే ఈ రోజు నా చేతుల్లో నీ ప్రాణాలు పోవాల్సిందే వదులు. ఏయ్, ఆగవే ఎక్కడికి వెళ్తావే ఊపిరి ఆడటం లేదా జానకి నన్ను బయటకు పంపించు. నాకు ఊపిరాడట్లేదు. నా మెడలో తాడు వేసి ఇద్దరి మనుషుల చేత రెండు పక్కల నుంచి లాగించావు కదా అప్పుడు నాకు ఇలాగే ఊపిరాడలేదు నువ్వు అలాగే ఊపిరాడకుండా చావు నా ప్రాణాలు పోతుంటే ఇలాగే ఎంజాయ్ చేసావు కదా ఇప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్నాను నువ్వు చావు చావే వదులు. నీకు దండం పెడతాను. నీకు దండం పెడతాను. నన్ను బతికించు. నిన్ను వదిలేయాలా అంటే నువ్వు బతకాలి మిగతా వాళ్ళంతా చావాలా ఇంకా చావలేదురా లాగండి వైదేహి ఉంది కదా దేవాంశ్ భార్య అది ప్రాణాలతో ఉంటే దేవాంశ్ మా పెళ్లికి ఒప్పుకోడని ఆ వైదేహిని
చంపేశాను నేను. నన్నెందుకు చంపాలనుకున్నావు? పోనీ నీ పెళ్లి ఆపానన్న కోపంతో అయ్యుండొచ్చు. వైదేహి నీకేం చేసింది? వైదేహిని ఎందుకు చంపాలనుకున్నావు? నీతో ఆయన పెళ్లికి ఒప్పుకుంది కదా, మరెందుకు చంపాలనుకున్నావు చెప్పు. చెప్పు చెప్పు. నాకేం తెలీదు. నన్ను వదిలే, నన్ను వదిలే, వదిలే, నన్ను వదిలే. నీకేం తెలీదా? నేను చస్తాననుకొని చేసిన పాపాలన్నీ చాటభారతం చదివినట్టు చదివావు కదే, ఎలా మర్చిపోతాను? వైదేహిని ఎందుకు చంపావు? వైదేహి పుట్టుకకి ఆమె చావుకి ఏంటి సంబంధం? చెప్పవే, చెప్పు చెప్పు. వైదేహి తల్లిదండ్రులు ఎవరు? వైదేహి తన తల్లిదండ్రుల గురించి తెలుసుకుంటే నీకొచ్చిన ప్రమాదం ఏంటి చెప్పు. లేదంటే నువ్వు ఇక్కడే ఇలాగే చేస్తావు. చెప్పవే. చెప్పు 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 చెప్పు. చెప్పవే, చెప్పు, లేదంటే చచ్చిపోతావు. చెప్పు, చెప్పవే, చెప్పు. ఏయ్, ఏం జరుగుతుంది ఇక్కడ? ఏయ్ బావా, 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 అది అది నన్ను కాపాడు బావా. ఇందాక పనమ్మాయి బాత్రూమ్ క్లీన్ చేసి ఆ మిగిలిన ఫినాయిల్ గ్లాస్ లో పోసింది. ఆ ఫినాయిల్ ని పాలనుకుని శ్రవంతి తాగేసింది. శ్రవంతి, లే శ్రవంతి, లే లే. ఇప్పుడు ఎలా ఉంది? ఎలా ఉంది శ్రవంతి? నేను చెప్తూనే ఉన్నాను బావా, వింటే కదా. ఎంత ప్రయత్నించినా కక్కడం లేదు. కక్కు కక్కు కక్కు. ఇప్పుడు ఎలా? ఏం చేద్దాం? బావా, ఇలా పట్టుకో. లే లే శ్రవంతి, ఇలా పట్టుకో. పట్టుకున్నా. పట్టుకో. కక్కు. అరే కక్కు కక్కు. జానకి, ఏం చేస్తున్నావు నువ్వు? కక్కు. నీకు అర్థం కాదు. ఇలా కొడితే కక్కేస్తుంది. కక్కు కక్కు. ఏయ్ జానకి, ఆగు ఆగు ఆగు. అరే శ్రవంతి, శ్రవంతి, ఆర్ యు ఓకే? నీకేం కాలేదుగా శ్రవంతి? బావా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? బావా, ఇప్పుడు నీటిని నోట్లో పోస్తే మొత్తం కక్కేస్తుంది. శ్రవంతి, జాగ్రత్త. పద. బావా, బావా. బావా, జాగ్రత్త బావా. సరే సర్లే. బావా, నేను రానా? అమ్మో వద్దులే, శ్రవంతి చచ్చిపోతుంది అనవసరంగా. ఏయ్, జాగ్రత్త. బావా, ఏంటి? డెటాల్ తీసుకురానా? ఏయ్, డెటాల్ ఎవరైనా తాగుతారా? సర్ఫ్ ఎక్కడ పెట్టావు? అక్కడే అక్కడే పైన షెల్ఫ్ లో ఉంది బావా. సరే. చావు చావు. నిన్ను ఇలా కాదు, ఇంకా ఇంకా నీకు నువ్వే చచ్చేలా చేయకపోతే నా పేరు వైదేహి కాదు. బావా, ఏంటి? ఓకేనా? ఓకే ఓకే. అయ్యో, జాగ్రత్త. ఇప్పుడు ఎలా ఉంది బావా? శ్రవంతి, రా, ఇలా కూర్చో 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 కూర్చో. రిలాక్స్ అవ్వు, రిలాక్స్ అవ్వు. శ్రవంతి, ఇట్స్ ఓకే, రిలాక్స్.
ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది బావా. అయినా ఫినాయిల్ తాగడం ఏంటి? ఎంత తెల్లగా ఉంటే మాత్రం పాలకి ఫినాయిల్ కి తేడా తెలీదా? అంత తేడా తెలుసుకునే మనిషి అయితే మరి ఈ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటుంది బావా? అయినా నీ టైం బాగుంది శ్రవంతి. బావొచ్చాడు, బతికేశావు. లేదంటే ఈ పాటికి పోయిండుదాన్ని. శ్రవంతి